ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క అస్థిరమైన వాణిజ్య విధానాలు గ్లోబల్ మార్కెట్లో అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఇది ఆర్థిక మాంద్యం భయాలను రేకెత్తిస్తుంది. ఫలితంగా డాలర్ విలువ తీవ్రంగా కుప్పకూలుతోంది. శుక్రవారం డాలర్ మరో 2% కుప్పకూలి యూరోకు వ్యతిరేకంగా $1.14కు 3 సంవత్సరాల తక్కువ స్థాయికి చేరుకుంది. తర్వాత కొంత నష్టాన్ని తిరిగి పుంజుకుంది. డాలర్ బలహీనపడటం దిగుమతుల ధరలను పెంచి యుఎస్లో ద్రవ్యోల్బణాన్ని ప్రేరేపించవచ్చు, కంపెనీల లాభాలను తగ్గించవచ్చు మరియు విదేశీ పెట్టుబడిదారులకు యుఎస్ మార్కెట్లను తక్కువ ఆకర్షణీయంగా చేస్తుంది. ట్రంప్ నవంబర్ ఎన్నికల విజయం తర్వాత డాలర్ ఎదిగిన స్థితికి ఇది పూర్తి విరుద్ధం. ఆ సమయంలో ట్రంప్ యొక్క పన్ను తగ్గింపులు మరియు చిన్న ప్రభుత్వం ప్రణాళికలకు పెట్టుబడిదారులు స్పందించారు. డాలర్ యొక్క ఎదుగుదల యూరోను డాలర్తో సమానంగా తీసుకురావచ్చని చర్చలు ఉన్నాయి. యుఎస్ నిజంగా దాని ఉన్నత స్థాయిలో ఉంది. ఫోరెక్స్ లైవ్ యొక్క ఆడం బటన్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అది నాటకీయంగా కుప్పకూలుతోంది. జనవరి 20న ట్రంప్ వైట్ హౌస్కు తిరిగి వచ్చినప్పటి నుండి యూరో డాలర్కు వ్యతిరేకంగా దాదాపు 10% ఎదిగింది. ఆ సమయంలో కరెన్సీలు $1.04 వద్ద సమీపంలో ఉన్నాయి. ట్రంప్ యొక్క ప్రారంభ టారిఫ్ ప్రకటనలు ఇటీవల రోజుల్లో మార్కెట్ను అల్లకల్లోలం చేశాయి. గత వారం యుఎస్ యూనివర్సల్ టారిఫ్లను ప్రకటించారు. కానీ ఈ వారం కొన్ని కఠినమైన టారిఫ్లను అమలు చేసి త్వరగా తొలగించారు. గత 90 సంవత్సరాలలో మనకు ఎక్కువ వాణిజ్య యుద్ధాల ఉదాహరణలు లేవు. కాబట్టి ఆధునిక మార్కెట్లు ఇలాంటి షాక్ను ఎదుర్కొన్నాయి. డాలర్ యొక్క స్ట్రక్చరల్ ఆకర్షణ గురించి మార్కెట్ తిరిగా అంచనా వేస్తోంది మరియు డాలరైజేషన్ ప్రక్రియలో ఉంది. ట్రంప్ ఈ వారం అనేక దేశాలపై అధిక టారిఫ్లను నిలిపివేసినప్పటికీ గత వారం అమలులోకి వచ్చిన 10% యూనివర్సల్ టారిఫ్ను మాత్రం కొనసాగించారు. అదే సమయంలో అతను చైనాతో వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేశాడు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి వచ్చిన వస్తువులపై 145% టారిఫ్ విధించారు. దీనికి ప్రతికారగా చైనా శుక్రవారం యుఎస్ వస్తువులపై 125% టారిఫ్ విధించింది. ఆటో ఇంపోర్ట్స్, స్టీల్ మరియు అల్యూమినియంపై సెక్టోరల్ టారిఫ్లు వంటి ట్రంప్ యొక్క కొన్ని ఇతర టారిఫ్లు కూడా కొనసాగుతున్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్లలో అస్థిరత సమయంలో పెట్టుబడిదారులు బంగారం మరియు స్విస్ ఫ్రాంక్ వంటి ఇతర ఆస్తుల వైపు తిరిగారు. ఇవి ఎక్కువ ధరలకు చేరుకున్నాయి. పాలసీ అస్థిరత కారణంగా విదేశీ పెట్టుబడిదారులు తమ యుఎస్ పెట్టుబడులపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. మార్కెట్ వాచర్లు ఇటీవలి కాలంలో డాలర్ కుప్పకూలడం ఏదైనా లోతైన మార్పును సూచిస్తుందో లేదో చెప్పడానికి ఇంకా ముందస్తుగా ఉందని అంటున్నారు. డాలర్ యొక్క దీర్ఘకాలిక ఆరోగ్యం ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా ఉంటుంది మరియు ఈ కరెన్సీ ఇంతకు ముందు కూడా సందేహాల క్షణాలను ఎదుర్కొంది.